అస్మద్ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి సామాన్యంగా ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏమవుతారు, ఇప్పుడు ఏం చదవాలి, ఎలా ఉండాలి, ఏంటి అన్నది కొంచెం డైలమాలా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ యొక్క జన్మ నక్షత్రం కనుక తెలిసినట్లయితే వాళ్ళు ఎలా ఉంటారు, ఫ్యూచర్లో ఏ కోర్స్ తీసుకోవాలి, లేకపోతే ఎలా ఉంటారు, ఏ నిర్ణయం తీసుకోవాలన్నది మనం ఈ జాతకాలు అంటే ఈ నక్షత్రాల యొక్క ఫలితాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అంటే భవిష్యత్తులో ఏమవుతాము. సపోజ్ ముందర మనం అశ్విని నక్షత్రం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని చెప్పుకుందాం. అశ్విని నక్షత్రం అంటే చాలా పవర్ఫుల్ నక్షత్రం కూడా. అశ్విని కూడా చాలా పవర్ఫుల్ నక్షత్రం. అదే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అశ్విని నక్షత్రం ఉన్నవాళ్ళు. వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళు ఒక అధికారులు, పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేసేలాగా, లేకపోతే వాళ్ళు ఎంతసేపు ఒక రకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారనమాట. వాళ్ళ పేరు మారుమ్రోగిపోతుంటుంది. వాళ్ళు పుస్తకాలు రాస్తారు. దాని ద్వారా కొంచెం ఎక్కువగా అనమాట. ప్రతి సందర్భంలోనూ కూడా వాళ్ళు ఏదైనా పని చేపట్టారు అంటే వాళ్ళ స్థాయి పైనే ఉంటుంది. అంటే పై చెయ్యి ఉంటుంది వాళ్ళది. అంటే కంప్లీట్‌గా వాళ్ళు నాయకత్వ లక్షణాలతో పాటుగా ఒక ఉన్నతమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. అధికారం ఖచ్చితంగా ఉంటుంది. సరే, తర్వాత భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఎంతసేపు సుఖభోగులు, సుఖవంతులు. అంటే లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కష్టపడడానికి ఇష్టపడరు. కానీ కష్టపడకుండానే సుఖాన్ని అనుభవించాలని కోరుకుంటారు. వాళ్ళకి అలాగే వస్తూ ఉంటుంది భరణి నక్షత్రం వాళ్ళకి. అశ్వని, భరణి అయిపోయింది. ఇక కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం వాళ్ళు మంచి బ్రైట్‌గా ఉంటారు, తేజోవంతులు. వీళ్ళు ఎక్కడున్నా సరే ఒక రకమైనటువంటి గుర్తింపుని కలిగి ఉంటారు. ఇక తర్వాత రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు అన్యోన్య దాంపత్యం, చక్కటి దాంపత్యం ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళ జీవిత భాగస్వామి గనక అయితే, వాళ్ళకి గనక నక్షత్ర మైత్రి గనక కుదిరితే రోహిణి నక్షత్రం వాళ్ళతోటి చక్కటి దాంపత్యం ఉంటుంది. పొరపచ్చాలు లేని మంచి దాంపత్యం ఉంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళు ఉంటే కనుక. మృగశిర. ఇంకా మృగశిర నక్షత్రం అయితే టాప్ మోస్ట్. రోహిణి నక్షత్రం వాళ్ళకి చక్కటి దాంపత్యం ఉంటే, మృగశిర నక్షత్రం వాళ్ళకి అన్యోన్యమైనటువంటి సుఖ సంసారం. వాళ్ళు ఎప్పుడూ పోట్లాడుకోరు. ఒకరికొకరికి అండర్స్టాండింగ్ ఉంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు అంటే వాళ్ళకి సంసారంలో ఏ కొరత లేకుండా ఉంటుంది, అన్యోన్యంగా ఉంటుంది. ఇక ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరుడి యొక్క నక్షత్రం. అందుకనే ఆరుద్ర నక్షత్రం నాడు పరమేశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం అన్నీ చేస్తాం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా కూడా పుత్ర సంతానం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి పుత్ర సంతానం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఇక తర్వాత పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క నక్షత్రం. అయితే పునర్వసు నక్షత్రం వాళ్ళది చాలా దుఃఖమయ జీవితం. వాళ్ళు పాపం ఎప్పుడూ బాధల్లోనే ఉంటారు. ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. ఏదో ఒక కష్టం, ఏదో ఒక నష్టం వాళ్ళ జీవితంలో పాపం ఎక్కువగా దుఃఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు పునర్వసు నక్షత్ర జాతకులు. ఇక పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్ర జాతకులు ఉన్నారు అంటే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ వల్ల వేదన. అంటే వాళ్ళు చెప్పిన మాట వినరు. వాళ్ళది మొండి పట్టుదల. అందరినీ కూడా తమ చేతి కిందకి తెచ్చుకోవాలన్న ఒక మొండితనం. దానివల్ల ఏమవుతుంది, కుటుంబానికి వేదన కలుగుతుంది. అంటే మంచి అయినా కూడా వాళ్ళు వినరు. వాళ్ళ మాట తప్పితే ఇంకొకళ్ళ మాట వినరు. దాంతో ఏమవుతారు, మిగతా కుటుంబంలో మిగతా సభ్యులందరూ కూడా నలిగిపోతారు. పైకి చెప్పలేరు. అంటే చెప్పినా కూడా వాళ్ళ మాట చెల్లదు. ఈ పుష్యమి నక్షత్ర జాతకులతో వచ్చినటువంటి ఇబ్బందే అది. వాళ్ళు వినరు, వాళ్ళకి తోచదు, వాళ్ళకి తోచిందే సరి అయినది అనుకుంటారు, వాళ్ళకి తోచిందే చేస్తారు. అంత మొండి దుర్మార్గపు ఆలోచన ఉంటుంది పుష్యమి. అలా అని చెప్పి చెడ్డవాళ్ళు ఏం కాదు, మళ్ళీ వాళ్ళు మంచివాళ్లే. కానీ వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది. ఇక ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్ర జాతకులు సకల శుభాలు కలుగుతాయి ఆశ్లేష నక్షత్ర జాతకుల వల్ల. అంటే ఒక్కళ్ళు గనక ఇంట్లో ఆశ్లేష నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు గనక ఉన్నారా, ఆ కుటుంబం సకల సుఖాలని చూస్తుంది. అంటే ఆశ్లేష నక్షత్రం అంటే సాక్షాత్తు లక్ష్మణస్వామి యొక్క నక్షత్రం. వాళ్ళు ఎంతసేపు కూడా ఆశ్లేష నక్షత్రంలో పుట్టాలని చెప్పి దేవతలు కూడా కోరుకుంటారట. అంత గొప్ప నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రం వాళ్ళకి భర్తతో సరి అయిన
ఇది దాంపత్యం ఉండదు. అంటే ఎప్పుడూ కూడా భర్తకి కాస్త దూరంగా చూడ్డానికి దగ్గరగానే ఉన్నా భర్త మనసుకు చేరువ అవ్వలేరు మఖా నక్షత్ర జాతకులు. అంటే భార్యాభర్తలు ఇద్దరిది మఖా నక్షత్రం అయితే పర్వాలేదు కానీ, లేకపోతే భార్యది మఖా నక్షత్రం అయినా, భర్తది మఖా నక్షత్రం అయినా, మిగతాది వేరే వేరే నక్షత్రాలైతే గనక ఖచ్చితంగా వాళ్ళు భార్య అయితే భర్తకి దూరం అయిపోతారు. భర్త అయితే భార్యకి దూరం అయిపోతారు. అలా కొంచెం ఎడబాటు అన్నది కలుగుతుందనమాట వాళ్ళకి. ఇక పుబ్బ నక్షత్రం. పుబ్బ నక్షత్ర జాతకులకి మగ సంతానం భవిష్యత్తులో కలుగుతుంది అని ఉందన్నమాట. తర్వాత ఫల్గుణ నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని కదా. పూర్వ ఫల్గునిని పుబ్బ నక్షత్రం అంటారు. ఉత్తర ఫల్గునిని ఫల్గుణ నక్షత్రం అంటారు. ఉత్తర ఫల్గుని నక్షత్రం జాతకులకి వాళ్ళని బాగా చూసుకుంటే పుత్రుడు ఉంటాడు. తర్వాత హస్త నక్షత్రం. హస్త నక్షత్ర జాతకులకి అఖండమైనటువంటి అదృష్టం కలుగుతుంది. హస్త నక్షత్ర జాతకులు ఈ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో అంటే ఒక మీడియాకి సంబంధించినటువంటి ఒక దాంట్లో ఒక రంగంలో వాళ్ళు ఉంటారు. అది రేడియో కావచ్చు, టీవీ కావచ్చు, సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. హస్త నక్షత్ర జాతకులకి మీడియా రంగంలో వాళ్ళు బాగా ప్రాచుర్యం పొందుతారు. ఒకవేళ దాని ద్వారా వాళ్ళకి అఖండమైనటువంటి అదృష్టం కూడా కలిసొస్తుంది. కాబట్టి హస్త నక్షత్రం అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం వాళ్ళ జీవితం లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది. చక్కటి జీవితం ఏర్పడుతుంది. స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్ర జాతకులు చాలా సౌమ్యంగా ఉండడమే కాదు, మగవాళ్ళది స్వాతి నక్షత్రం అయితే భార్య యొక్క ప్రేమను అమితంగా పొందుతారు. భార్యది కనుక స్వాతి నక్షత్రం అయితే భర్త యొక్క ప్రేమను అమితంగా పొందుతారు. కాబట్టి స్వాతి నక్షత్రం చాలా ప్రేమను అపారంగా పొందేటటువంటి నక్షత్రం. ఇక విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం అనేది నలుగురు కూడా చూసి ఈర్ష్యపడేలా ఉంటారు వాళ్ళు. నలుగురు ఈర్ష్యపడేటటువంటి దాంపత్యం విశాఖ నక్షత్రం వాళ్ళ సొత్తు. అంత బాగుంటారు విశాఖ నక్షత్రం. ఇక అనురాధ నక్షత్రం ఉందనుకోండి, వాళ్ళకేవో చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఎప్పుడు ఏదో ఒక ఆఖరికి రొంప ఏమీ లేకపోతే రొంప, దగ్గు, లేకపోతే ఇలాంటివేవో సమస్యలు. అలాగా వాళ్ళకి 365 రోజులు చిన్న చితక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి అనురాధ నక్షత్రం వాళ్ళకి. ఇక జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు చపల చిత్తులు. అంటే వాళ్ళు అన్న మాట మీద నిలబడరు. వాళ్ళు అన్నది ఒకటి, చేసేది ఒకటి. కొంచెం షార్ట్ టెంపర్గా కూడా ఉంటారు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు. అంతేకాదు వాళ్ళ వల్ల వాళ్ళు బాగానే లాభపడతారు, కానీ వాళ్ళ సలహా తీసుకున్నారా పక్క వాళ్ళకి నష్టం వచ్చేస్తుంది. వాళ్ళ సలహా తీసుకుని షేర్లు పెట్టండి, షేర్లు నష్టపోతారు. వాళ్ళ సలహా చేసుకుని ఇంకో పని చేయండి, ఆ పనిలో నష్టం కలుగుతుంది. వాళ్ళకి డబ్బు అంటే లెక్కలేదు. వాళ్ళు కావాలంటే డబ్బుని ఇలా పడేస్తానని మాట్లాడతారు, అంత ఉంటుంది. కానీ వాళ్ళ సలహా కనుక తీసుకున్నారా పక్కోడు మాత్రం అడుక్కు తింటాడు. అందుకని జ్యేష్ఠ నక్షత్ర జాతకుల యొక్క సలహా తీసుకోకండి, అపారమైనటువంటి ధన నష్టం కలుగుతుంది. ఇక మూలా నక్షత్రం. పాపం మూలా నక్షత్రం జాతకులు ఎప్పుడూ కూడా చిన్న చిన్న బాధలు పడుతూనే ఉంటారు. వాళ్ళకి అనారోగ్య సమస్యలు వేధిస్తూనే ఉంటారు. అనారోగ్యంగానే కాకుండా శారీరక బాధలు కూడా అంటే ఈతి బాధలు అంటాం కదా, ఆ ఈతి బాధలు కూడా అనుభవిస్తూనే ఉంటారు. ఇక పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకు కూడా అంతే. ఇందాక మనం పుష్యమి నక్షత్రం గురించి ఎలాగైతే చెప్పుకున్నామో పూర్వాషాఢ నక్షత్రం కూడా అంతే. వాళ్ళు కూడా మొండితనం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ వల్ల కుటుంబానికి ఆవేదన కలుగుతుందన్నమాట. అలా ప్రవర్తిస్తారు వాళ్ళ ప్రవర్తన. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం అంటే అమ్మవారిది. కాబట్టి వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి సంతోషకరమైనటువంటి జీవితం లభిస్తుంది ఈ రాబోయే కాలంలో. కాబట్టి నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు అన్నది ఇది సూక్ష్మంగా. ఇవన్నీ కూడా నేనేమీ నా సొంతంగా చెప్పినవేమీ కాదు. ఇవన్నీ నేను కూడా పుస్తకాల్లోనూ, తాళపత్ర గ్రంథాల్లోనూ వాటిలోనూ చూసి మీతో సరదాగా షేర్ చేసుకోవడం జరిగింది. ఇష్టమైన వాళ్ళు తీసుకోండి, మీకు నచ్చకపోతే విని వదిలేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరి